ఇవాళ వచ్చేటటువంటి వెంచరే ఇవాళ 20వ వెంచర్లో కూడా మనకు అవైలబుల్ మన 40 ఎకరాల ఎక్స్టెన్షన్ వచ్చింది కాబట్టి అందులో ఎకరం బిట్లు ఒక 4 ఉన్నాయి. కానీ నీకు ఈ ప్రీవియస్ వెంచర్లలో ఎక్కడ కూడా మనకు అవకాశం లేదు ప్లాట్ కొన్ని. ఎందుకనంటే కొన్న వాళ్ళు ఎవరు అమ్మనికి వెళ్ళిందిగా లేదు. ఇవాళ నీకు ఇన్ కేసు ఒక 4 సంవత్సరాల తర్వాత నీకు ఎమర్జెన్సీ వచ్చింది, ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఆ రోజు చెట్టు పెరుగుతుంది, భూమి ల్యాండ్ వాల్యుయేషన్ పెరుగుతుంది, ల్యాండ్ వాల్యుయేషన్ భూమి 2 వాల్యుయేషన్ చేసి నీకు ఇది బెస్టే ఇవ్వడం అనేది జరుగుతుంది. నీ ఆపద ఎప్పుడు వచ్చినా కూడా కన్నతల్లిలాగా నేను కాపాడు. ఇవాళ మనం ఒక హైదరాబాద్లో కానీ తాండూరులో కానీ నువ్వు ఎక్కడన్నా ప్లాట్ కొన్నావంటే మన ప్లాట్ అమ్ముకోవాలంటే కూడా అది అమ్మాలంటే 100 అబద్ధాలు ఆడాలి, అప్పటికప్పుడు అమ్ముడు పోవాలంటే కూడా అమ్ముడుకోనికి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఇవాళ నువ్వు ఇవాళ అమ్ముకోవాలనుకుంటే నీ ప్లాట్ రేపు అమ్ముకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఎనీ టైం ప్లాట్ అమ్మితే కొనేవాళ్ళు 100% ఉన్నారు, బట్ అమ్మేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇవాళ అడ్వాన్స్ బుకింగ్లోనే మనము 200 ఎకరాలు 100 ఎకరాలు ఈజీగా అమ్మగలుగుతున్నాము అని అంటే ఇక్కడ ఒక 5 రకాల బెనిఫిట్ ఉంది. ప్రపంచంలో ఎక్కడ లేదు. ఎక్కడైనా భూమి కొని పెడితే భూమి మాత్రమే పెరుగుతుంది, భూమి మాత్రమే అమ్ముతుంది. ఇక్కడ భూమితో పాటు అనేక రకాలైనటువంటి లాభాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ ఇక్కడ అడ్వాన్స్ బుకింగ్లు ఎవరైనా 200 ఎకరాలు 2 రోజులలో అమ్మగలుగుతారా? 140 ఎకరాలు 1 డేలో అమ్మగలుగుతారా? 93 ఎకరాలు 2 గంటలలో అమ్మగలుగుతారు. అమ్మేటటువంటి అద్భుతమైన అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ అందరూ వీళ్ళందరూ కూడా కొనేవాళ్ళు కొనేవాళ్ళు టైంపాస్ ఎవరైతే ఇది అనేది మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన ఈ అవకాశాన్ని ఎవరైతే వినియోగిస్తున్నారో వాళ్ళ పిల్లల భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు, మీరు కోటీశ్వర్లు అవుతారు. ఇందులో పెట్టేటటువంటి పంట ఏంటంటే ఒక్కసారి ప్లాంటేషన్ పెడితే 30 సంవత్సరాల చెట్టులు అయితే 30 సంవత్సరాలలో ఏ గ్రేడ్ వస్తుంది. ఏ గ్రేడ్ 30 సంవత్సరాలు నువ్వు ఆగాలంటే ఆగలేవు. కాబట్టి మనం ఏం ప్లాన్ చేసినాం అంటే ఎవ్రీ 10 years సి గ్రేడ్ వస్తుంది. సి గ్రేడ్ అని అంటే మనకు 10 సంవత్సరాలు ఇక్కడ కిందికి కట్ చేసినప్పుడే అక్కడ నుంచి మళ్ళీ రూట్స్ బ్రాంచెస్ మెయిన్ స్టెమ్ ఉంటుంది, మిగతా మళ్ళీ చెట్టు అవుతుంది. 10 సంవత్సరాలు మళ్ళీ పోతాయి. 30 yearsలో 3 times రిటర్న్స్ అనేది రావాలి. ఇవాళ చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ 10 సంవత్సరాలలో అప్పుడు వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్కి ఒకసారి ఉపయోగపడుతుంది. సెకండ్ టైం వాళ్ళ పెళ్ళిళ్ళకు వాళ్ళ పిల్లలకు వాళ్ళకు ఉపయోగపడుతుంది. థర్డ్ టైం 30 నుంచి ఇప్పుడు మీరు 30 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాల తర్వాత మీకు రిటైర్మెంట్లో మీకు పెన్షన్ లాగా ఉపయోగపడుతుంది. అంటే 30 సంవత్సరాలు అంటే 60 సంవత్సరాలు వచ్చేసరికి అప్పుడు మీకు ₹1,00,00,000 ఆస్తి ఎదురుగా కూడా వాళ్ళ ఆస్తినే అందరు బంధువులు ఆస్తారు. సో ఏ విధంగా చూసుకున్నా కానీ మన జీవితం పూర్తి జీవితాన్ని మన 3 తరాల జీవితాన్ని నిలబెట్టేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఒక కాబట్టి ఎర్రచందనాన్ని నమ్మండి, భూమిని నమ్మండి, చెట్టుని నమ్మండి. భూమి చెట్టు నమ్మినోడు మనిషిని నమ్మితే మోసం చేస్తారు, కానీ భూమి నమ్మిన చెట్టు నమ్మిన చరిత్రలో లేదు. 100% మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లల బంగారు చేస్తారు. థ్యాంక్ యూ సార్. ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నారు సార్? కంపెనీకి ఇన్ఫార్మ్ చేయాలి అంటే ఇప్పుడు మీరు ఇష్టం, మీరు కూడా అమ్ముకోవచ్చు. బట్ ఏంటంటే ఎంఓయూ సెకండ్ ఎంఓయూ చేయాలి. ఇప్పుడు ఎంఓయూ అని అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ డాక్యుమెంట్ అనేది మీ పేరు మీద ఉంటుంది. మరి క్రాప్ వచ్చిన తర్వాత ఈయన కొన్నప్పుడు ఈయన పేరు మీద ఎంఓయూ చేయాలి. డాక్యుమెంటేషన్ కూడా రిజిస్ట్రేషన్ మీ పేరు